శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగంలోని 25వ శ్లోకం. సంజయ ఉవాచ భీష్మాద్రోణ ప్రముఖతః సర్వేషం చ మహీక్షితాం ఉవాచ పాదాపశ్యైతాన్ సమావేతాన్ కురునీతి. భావం: భీష్మ ద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజు అందరికిని ఎదురుగా ఉభయ సేనల మధ్య నిలిపెను. పిదప అతడు అర్జునునితో, పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము అని నుడివెను. ఈ శ్లోక వివరణ: అర్జునుడు చెప్పగానే రథాన్ని ఇరు సైన్యముల మధ్య నిలిపాడు శ్రీకృష్ణుడు. అక్కడ నుండి కౌరవ సేనలు, కౌరవ సైన్యంలో ఉన్న ప్రముఖులు అనగా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ అందరూ చక్కగా కనబడుతున్నారు. అర్జున, నువ్వు కోరినట్టు రథం తీసుకువచ్చి ఇరుపక్షాల సేనల మధ్యలో నిలిపాను. అందరినీ తేరుపారా చూడు అని శ్రీకృష్ణుడు పలికాడు. ఇంకా, ఓ అర్జున, ఈ సేనలో ఉన్న వారందరూ నీ వంశీయులే, అంతేగాక నీ ఆత్మీయులు కూడా ఉన్నారు. వారందరినీ నువ్వు బాగా గమనించు అని భావగర్భితముగా భగవానుడు సూచించడానికి కారణం, అర్జునుడి అంతఃకరణమున దాగి ఉన్న బంధు ప్రీతిని మేల్కొలపడానికి. దానివల్ల అర్జునుడిలో పిరికితనం ఉత్పన్నమై అర్జునుడిని యుద్ధ విముఖుడిగా చేయడానికి ఈ మాటలు పలికినట్టు స్పష్టం అవుతుంది. దాని ఫలస్వరూపమే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని ముఖారవిందము నుండి పరమ దివ్య గీతామృత మధురధార పెళ్ళుడికినది.